గత వైసీపీ ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక విధానం వల్ల కేంద్రం కూడా చట్టాల్లో మార్పు తీసుకురావాల్సి వచ్చిందని ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఆర్థిక రాజకం ఏ రాష్ట్రంలో కూడా లేదని అసెంబ్లీలో తెలిపారు. కనీసం బడ్జెట్ పెట్టేందుకు మేం సాహసం చేయలేని పరిస్థితి నెలకొందంటే ఎంత దారుణంగా ఎకానమీ సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు పయ్యవుల కేశవ్. గాడిలో పెట్టేలా బడ్జెట్ పెట్టడం అనేటువంటిది చాలా కష్టమైన విద్య అనేటువంటిది అర్థమైంది అధ్యక్ష. ఇదేదో అద్భుతం జరిగిపోతుంది, 3 నెలల్లోనో 4 నెలల్లోనో అన్ని సరిపోతాయి అనేటువంటి మాటల్ని నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. వీరు చేసినటువంటి అరాచకం, ఆర్థిక అరాచకం, ఆర్థిక విధ్వంసం భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా చేయలేదు అన్నటువంటి విషయాన్ని సభ ద్వారా ప్రజల దృష్టికి కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే ముందు చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంబించినటువంటి ఆర్థిక అరాచక విధానాల్ని సరిదిద్దడానికి In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. కేంద్రం కూడా చట్టాల్ని మార్చాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. భయపడింది అధ్యక్ష. ఒక దశలో ఇదే విధానాలు అన్ని రాష్ట్రాల్లో అవలంబిస్తే దేశం ఏమైపోతుంది అన్నటువంటి ఆలోచనతోటి వెంటనే సరిదిద్దేటువంటి ప్రక్రియతో 2 కొత్త మార్పుల్ని చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి. బడ్జెట్ పెట్టలేదు అనేటువంటిది బయట పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు అధ్యక్ష. బడ్జెట్లు పెట్టలేనంత దయనీయమైన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిపోయినటువంటి పాలకులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతూ ఉండడం చూస్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష.